భారత గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? భారతదేశం వేల సంవత్సరాల చరిత్ర, లక్షల త్యాగాల గాథ, కోట్ల మందికి ఆశల దేశం. ప్రతి సంవత్సరం జనవరి 26 వచ్చిందంటే పిల్లల చేతుల్లో జెండాలు, వీధుల్లో దేశభక్తి పాటలు, టీవీల్లో ఢిల్లీ పరేడ్. కానీ ఒక ప్రశ్న, జనవరి 26 ఎందుకు ప్రత్యేకం? ఈరోజు ఎందుకు గణతంత్ర దినోత్సవం? ఈ కథ అదే చెప్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చినంత మాత్రాన దేశం పూర్తి అవ్వలేదు. మనకొక ప్రశ్న నిలిచింది. ఈ దేశాన్ని ఎవరు నడపాలి? ఎలా నడపాలి? ప్రజల హక్కులు ఏవి? అప్పటి వరకు ఇంగ్లీష్ వాళ్ళ చట్టాలు మన మీద అమలవుతున్నాయి. అందుకే భారతదేశానికి కావాల్సింది మన స్వంత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రజల శక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో దేశంలోని గొప్ప మేధావులు కలిసి ఒక మహత్తరమైన పని మొదలుపెట్టారు. ప్రతి మనిషి సమానం. కులం, మతం, లింగం అనే తేడా లేదు. మాట్లాడే హక్కు, జీవించే హక్కు, న్యాయం పొందే హక్కు, ఇవి అన్నీ ఒక పుస్తకంగా కాదు, ఒక దేశ ఆత్మగా రాశారు. దీనికే పేరు భారత రాజ్యాంగం. జనవరి 26 ఎందుకు ఈ తేదీ? ఇక్కడే అసలు కథ ఉంది. 1930 జనవరి 26 ఈ రోజునే భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యం అనే లక్ష్యాన్ని ప్రకటించింది. అంటే పూర్తి స్వతంత్ర భారతదేశం. అందుకే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా జనవరి 26 1950గా నిర్ణయించారు. ఈ రోజుతో భారతదేశం నిజంగా ప్రజల చేతిలోకి వచ్చింది. గణతంత్ర దేశం అంటే ఏమిటి? గణతంత్రం అంటే రాజు కాదు, రాణి కాదు, ఒక వ్యక్తి కాదు, ప్రజలే దేశానికి అధిపతులు. మన ఓటే శక్తి, మన మాటే చట్టం, మన హక్కే రాజ్యాంగం. అందుకే ఈరోజు మనందరికీ ఒక గుర్తు చేయాలి. ఈ దేశం మనది, ఈ బాధ్యత మనది. పరేడ్, జెండా, గౌరవం ఎందుకు? ఢిల్లీ రాజ్పథ్లో పరేడ్ మన సైనికుల క్రమశిక్షణను చూపిస్తుంది. పాఠశాలల్లో జెండా ఎగరడం పిల్లల మనసుల్లో దేశాన్ని నాటుతుంది. దేశభక్తి పాటలు మన గుండెల్లో గర్వాన్ని నింపుతాయి. ఇవి కేవలం వేడుకలు కాదు, బాధ్యతల గుర్తు. నిజమైన గణతంత్ర దినోత్సవం, నిజంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే ఒకరి హక్కును ఇంకొకరు గౌరవించాలి. దేశాన్ని మోసం చేయకూడదు, నిజాయితీగా జీవించాలి. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. అప్పుడే మన త్యాగవీరుల కల సాకారమవుతుంది. ముగింపు: జెండా ఎగరడం ఒక్కరోజే కావచ్చు, కానీ దేశభక్తి మన జీవితాంతం ఉండాలి. ఈ జనవరి 26 మనందరం ఒక మాట చెప్పుకుందాం: నేను భారతదేశానికి బాధ్యత గల పౌరుణ్ణి. జై హింద్, జై భారతం. భారతదేశాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని సమాచారం కలిగిన వీడియోలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. నమస్కారం.